హలో ఫ్రెండ్స్, సిరి కిచెన్ స్వాగతం. నేను మిస్ని. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు విషయం ఏంటంటే, ఈ మధ్యకాలంలో చాలామంది నాకు తెలిసిన వాళ్ళు కావచ్చు, మా ఫ్రెండ్స్ కావచ్చు, ఫోన్ చేస్తే ఏమంటున్నారంటే షుగర్ వచ్చింది, బాగుంటలేదు, ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నారు. నేను అన్నాను, ఫుడ్లో తేడా చేసుకోండి, ఫుడ్లో మార్పు చేసుకుంటే బాగుంటుంది. బ్రౌన్ రైస్ తినండి, హెల్త్కి చాలా మంచిది, బాగుంటుంది కూడా. కర్రీ ఎక్కువ తింటే మంచిది అంటున్నారు కదా, బ్రౌన్ రైస్ తింటే కర్రీ ఎక్కువ తినొచ్చు అని చెప్తే వాళ్ళు అంటారు, బాబోయ్ బ్రౌన్ రైస్ అంటేనే భయం మాకు, బ్రౌన్ రైస్ బాబోయ్ ఎలా తింటారు ఏంటో, బాబోయ్ తినలేకపోతున్నాము, చాలా ఇబ్బంది బాబోయ్, అసలే ఏదైనా చేయొచ్చు కానీ బ్రౌన్ రైస్ తినలేము అంటారు. ఏమండి ఇది అన్న పెద్ద ప్రాబ్లం అంటే, ఇది అన్న విషమా లేకపోతే ఈ అన్ననా బ్రౌన్ రైస్ అంటే? మరీ అంత భయంకరంగా చెప్తారు విషయాలు. ఇప్పుడు షుగర్ ఎక్కువైపోయి హాస్పిటల్లో జాయిన్ చేస్తే వాళ్ళకి వేసుకుని మందులు ఉంటాయి కదా, ట్యాబ్లెట్లు అయినా తీయగా లేదా కమ్మగా ఉంటాయో ఏంటి చెప్పండి, అవి మనం వేసుకోవట్లేదా? తెల్లవారితే ఏ ట్యాబ్లెట్ వేసుకోకపోయినా మనుషుల్లా ఉండట్లేదు, ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకోవాల్సిందే, అలా ఉంటుంది పరిస్థితి. ఏంటో బ్రౌన్ రైస్ తింటాక భయపడిపోయి ఎంగానే ఎంత చెప్తారు, బాబో ఎలా తింటున్నారు బాబా, ఆ బ్రౌన్ రైస్ చూస్తేనే మాకు భయం అంటారు కొంతమంది. బ్రౌన్ రైస్ ఎలా తింటాం ఏంటండి తెలియకడుగుతాను. అంటే హాస్పిటల్లో జాయిన్ అయ్యి ట్యాబ్లెట్లు వేసుకుంటూ అది ఒక సంబరమా లేకపోతే ఏదా? ఇప్పుడు ట్యాబ్లెట్లు ఉన్నాయి, అవి వేసుకోలేము, మరి ఏం చేస్తాము, బాగుండాలంటే వేసుకోవాలి కదా, తప్పదు కదా అని చెప్తారు. అసలు చెప్తున్నానని కాదు కానీ మేము 9 ఏళ్ళ నుంచి తింటున్నాం బ్రౌన్ రైస్. మా పిల్లలు కూడా తింటారండి, మా పిల్లలు ఇంటికి వస్తే నేను బ్రౌన్ రైసే వండుతాను, బ్రౌన్ రైసే తింటారు మా పిల్లలు. అంతకుముందు క్యారేజీలు పట్టుకెళ్ళేవారు, స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా బ్రౌన్ రైసే వండేదాన్ని నేను, తినేవాళ్ళు. ఏముందండి పెద్ద ఇది, ఇందులో పెద్ద ఏం తెల్లగా ఉంటుంది, కొంచెం రంగు తక్కువగా ఉంటుంది, కొంచెం చప్పగా ఉంటుంది, అది స్వీట్గా ఉంటుంది. మామూలు రైస్ ఇది కొంచెం చప్పగా ఉంటుంది, అంతే తేడా, అంతకన్నా ఏమీ పెద్ద ఏమి ఇందులో తేడా వచ్చేసి ఏదో అదేమో బంగారం లాగా ఇదేమో ఏదో లాగా ఫీల్ అయిపోతున్నారు జనాలు. ఈ రోజులో మనకు ఆరోగ్యమే ముఖ్యమండి, ఆరోగ్యం బాగుంటే అన్నీ బాగున్నట్టే. అవునంటారా కాదంటారా? నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి, ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి.